హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబీ టాక్స్ కుకింగ్ టైమ్. ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ గుమ్మడికాయ సాంబార్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇది వైట్ రైస్ లోకి బాగుంటుంది, ముఖ్యంగా ఇడ్లీ, దోశ, వడ వాటిల్లోకి ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పాన్ ని మీడియం హీట్ పైన వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, నచ్చితే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. గుప్పెడు కరేపాకు రెమ్మలు వేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ లేదా చిన్నవి సాంబార్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. తగినన్ని పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటోస్ వేసుకొని మంచిగా కలిపి టమాటోస్ 50% సాఫ్ట్ గా అయ్యే వరకు 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ కి సరిపడా ఉప్పు, ½ టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలి. సాంబార్లోకి వేసుకునే కూరగాయలు ఏవైనా సరే ఫస్ట్ వాటిని 50% ఆయిల్లోనే కుక్ చేసుకోవాలండి. అయితేనే వాటి ఫ్లేవర్ సాంబార్లో చాలా బాగా ఉంటుంది. తర్వాత 200 గ్రాములు మీడియం సైజులో కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకొని మంచిగా కలిపి 50% కుక్ చేసుకోవాలి. గుమ్మడికాయ వెయిట్ లాస్ లో చాలా హెల్ప్ చేయడంతో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. గుమ్మడికాయ రెగ్యులర్ గా తీసుకుంటే కంటి చూపుకి చాలా మంచిదండి. అలాగే ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా మనలోని ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం లేదా రుచికి సరిపడా వేసుకొని కలపాలి. చింతపండు రసం మనం తీసుకునే చింతపండుని పట్టి ఉంటుందండి. కొన్నిసార్లు ఎక్కువ పుల్లగా ఉంటాయి కదా, సో పులుపు ఎంత కావాలో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ కి సరిపడా కారం పొడి, 3 నుండి 4 టేబుల్ స్పూన్లు సాంబార్ పొడి వేసుకొని కలపాలి. ఇది హోమ్ మేడ్ ఎంటీఆర్ సాంబార్ పొడి అండి. మీరు యూజ్ చేసే సాంబార్ పొడి ఏదైనా వేయొచ్చు. ఇంట్లో సాంబార్ పొడి చేసుకోవాలంటే నేను ఎంటీఆర్ స్టైల్లో సాంబార్ పొడి ఎలా చేయాలి అని వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్ పెట్టాను, కుదిరితే చెక్ చేయండి. ఇప్పుడు 1 నుండి 2 కప్పులు నీళ్లు యాడ్ చేసి మరిగించుకున్నాక 200 గ్రాములు మెత్తగా ఉడకబెట్టుకున్న కందిపప్పు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి 10 నిమిషాలు లో టు మీడియం హీట్ పైన మరిగించుకోవాలి. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాంబార్ టేస్టీగా రావాలంటే పప్పు వేసాక కంపల్సరీగా లో టు మీడియం హీట్ పైన మాత్రమే మరిగించుకోవాలండి. అప్పుడే వేసుకున్న కూరగాయలు మంచిగా ఉడికి సాంబార్లోకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు సాంబార్ ని మంచిగా 10 నిమిషాలు మరిగించుకున్న తర్వాత పై నుండి కొత్తిమీర వేసుకుంటే వేడివేడి గుమ్మడికాయ సాంబార్ రెడీ. ఇది వైట్ రైస్ లోకే కాకుండా ఇడ్లీ, దోశ, వడ లాంటి టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు షేర్ చేసిన రెసిపీ ఎలా అనిపించింది అని మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేసి కుదిరితే షేర్ కూడా చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం జిలేబీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.